జరుగుతున్నా కానీ షాలి గారు ఇంత జరుగుతున్నా కానీ ఒరాకిల్ ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. ఎక్కడా కూడా అఫీషియల్గా ఇంతమందిని తీసేసాం, ఎందుకు తీసేసాం అన్నటువంటి కారణం చెప్పలేదు. సో బయటికి ఏఐ కోసం, ఏఐ టెక్నాలజీ కోసం మాత్రమే తీసారని చెప్పేసి లింక్డ్ఇన్లో మీరు చెప్పినట్టు ఎంప్లాయీస్ మాట్లాడుకోవడం, లేదంటే మీలాంటి హెచ్ఆర్ డైరెక్టర్లు మాట్లాడడం, సో ఇదే చర్చ నడుస్తుంది తప్ప ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, ద వరల్డ్స్ ఐటీ బిగ్గెస్ట్ టెకీ కంపెనీస్లో ఒరాకిల్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కంపెనీ. సో అట్లాంటి కంపెనీ ఎందుకు ఇంతవరకు దీని మీద రెస్పాండ్ కావట్లేదు, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? యూజువల్ గా ఇలాంటి సిచ్యువేషన్స్ లో దే అండర్ ప్లే. వాళ్ళు ఎప్పుడైనా పెద్ద పెద్ద అక్విజిషన్స్ చేసినప్పుడు, లేకపోతే $1 billion ప్రాజెక్ట్ సైన్ చేసినప్పుడు, దే వాంట్ టు షో అబౌట్ ఇట్ కదా. వాళ్ళ స్టాక్ మార్కెట్ ఇంక్రీజ్ అయినప్పుడు, దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీస్ దే వాంట్ టాక్ అబౌట్. దట్ వుడ్ ఆల్సో హెల్ప్ దెమ్ టు బ్రాండ్ దెమ్సెల్వ్స్. బట్ ఇలాంటప్పుడు దే ఆల్వేస్ విల్ అండర్ ప్లే, అండ్ దే వుడ్ ఆల్సో వాంట్ టు డూ అ ప్రాపర్ ప్రెస్ రిలీజ్. అండ్ దాన్ని నేను కప్పిపుచ్చడం అని చెప్పలేను, బట్ దే డోంట్ వాంట్ టు ఆల్సో రొమాంటిసైజ్ ద హోల్ థింగ్, బికాస్ ఇది చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, రైట్? ఎగ్జాక్ట్లీ. Because people losing in jobs, global ga, it's just not in India, but global ga, people losing jobs would of course create a lot of sentiments, and everybody would want to talk about it. There'll be aggression, people will be very sad. There'll be mixed emotions that is coming across, and అలాంటప్పుడు ఒక ఫార్మల్గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడము చాలా ఇన్హ్యూమన్గా అనిపిస్తుంది వాళ్ళకి కూడా. దట్ ఈస్ వై దే ఆల్సో అండర్ ప్లే ఇట్, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ థింగ్స్ విల్ జస్ట్ గో అవుట్ ఇన్ నో టైమ్. ప్రాపర్గా రానున్న కాలంలో ఇక ఐటీ శకం ముగిసింది అనుకోవాలా, ఏఐ శకం స్టార్ట్ అయింది అనుకోవాలా, ఇక్కడ ఐటీ ఇక్కడ క్లోజ్డ్ అనుకోవచ్చా? ఎవాల్వ్ అనొచ్చు రాజ్, అది క్లోజ్ అనలేము. ఇట్ హస్ కమ్ టు ఎండ్ అనలేము, ఇట్ ఇస్ ఎవాల్వింగ్. బట్ ఒక జనరేషన్ మాత్రం ఆగిపోయినట్టే కదా. స్లో డౌన్ అనొచ్చు రాజ్. ఇన్ ఫ్యాక్ట్ ఆగిపోవడం కంటే ఇట్స్ స్లో డౌన్, బికాస్ ఇప్పుడు when there was a whole banking sector boom అయ్యింది కదా అప్పుడు. సో people had certain skill sets, వాళ్ళకున్న niche information కానీ, వాళ్ళకున్న skill set కానీ, people, and now you can't find such niche skill set or people with that skill set. ఇప్పుడు ఎవరి దగ్గర అడిగినా టెక్నాలజీ ఆ రిలేటెడ్ స్కిల్ సెట్సే ఉంటాయి. లైక్ వైజ్ ఇప్పుడు మీకు ఏఐ దగ్గరికి నెక్స్ట్ వెళ్తున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ అనొచ్చు, ఇట్ ఈస్ గోయింగ్ టు ఈజ్ అవర్ లైఫ్, నాకేం తెలియకపోయినా ఐ కెన్ ఆస్క్ చాట్ జీపీటీ అనొచ్చు. కానీ బట్ ఆ ప్రాంప్ట్ చేయడానికి కూడా యూ షుడ్ హ్యావ్ ఇంటెలిజెన్స్. అగైన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అక్కడ. సో యూ నీడ్ టు ఆల్సో ఎవాల్వ్ టు ఈవెన్ అప్లై టెక్నాలజీ. యూ నీడ్ టు అప్లై యువర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. So that is where we need to see how we are evolving with this, and this is not an end. I feel this is also a great beginning, and whether or not మనం డినైల్ గా ఉండే బదులు, లేదు ఇది జరగట్లేదు అని ఒక అపోహలు ఉండే బదులు, I think we need to also understand and accept and move. That will actually provide you more employment opportunities and you will be up for the game. నేను ఇప్పుడు ఈ ఏజ్ లో వెళ్ళి I have to restart, reinvent the wheel అంటే అవ్వదు. బట్ can I upgrade what part of my skill that I can upgrade, or where my strengths can lie or my interest will lie అన్నట్టు you need to just move forward. There's no end to anything, Raj, if you ask me frankly. Yeah. Thank you, Shalini garu. Thanks for joining. So ఇప్పటివరకు 30,000 మందిని ఎంప్లాయీస్ని తీసేసినట్టు ఒరాకిల్ కంపెనీ. సో ఐటీ సెక్టర్లో ఒక భారీ కుదుపనే చెప్పాలి. రానున్నటువంటి కాలంలో కూడా ఐటీ ఉద్యోగులను ఇంకా తొలగించేటువంటి అవకాశాలే ఉంటాయి. ఎందుకంటే ఏఐ ఆధారితంగా ప్రపంచం నడుస్తుంది కాబట్టి, కంపెనీస్ కూడా ఏఐ టెక్నాలజీ వైపు వెళ్తుంది కాబట్టి ఉద్యోగులను తగ్గిస్తూ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్తూ ఐటీ కంపెనీలు చూస్తున్నాయి. సో బిగ్గెస్ట్ టెకీ కంపెనీస్ అన్నీ కూడా అదే దారిలో నడుస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ చాలా మందిని తీసేసింది, వేలాది మందిని తీసేసింది. ఈరోజు ఒరాకిల్, రేపు ఇంకో కంపెనీ ఉండొచ్చు, ఇంకో కంపెనీ ఉండొచ్చు. సో అడ్వాన్స్డ్గా ఆలోచన విధానం మారుస్తూ ఐటీ ఎంప్లాయీస్ను కూడా కొంత అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏఐ టర్న్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నారో రానున్నటువంటి కాలంలో. ఇంకా ఏ కంపెనీస్ ఎట్లాంటి ఆల్ ఆఫ్ సడన్ మిడ్ నైట్ డిసిషన్ తీసుకొని తెల్లారి మెయిల్ చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి. చూద్దాం అట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.